రేవంత్ రెడ్డి గారి సందేశం. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లైసెన్స్డ్ సర్వేయర్ల నియామక కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మిత్రులు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, శేర్లింగంపల్లి శాసనసభ్యులు మిత్రులు అరకపూడి గాంధీ గారు, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ గారు, పరకాల శాసనసభ్యులు పరిగి శాసనసభ్యులు మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారు, శాసనసభ్యులు మిత్రులు నాగరాజ్ గారు, ప్రభుత్వ సలహాదారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రెవెన్యూ శాఖ అధికారులు, ఈనాటి నుంచి ఇందిరమ్మ పాలనలో ప్రజాప్రభుత్వంలో భాగస్వాములు కాబోతున్న ఈ శిల్పారామంలో ఒకరోజు ముందే దీపావళి పండుగ జరుపుకుంటున్న లైసెన్స్డ్ సర్వేయర్లందరికీ దీపావళి శుభాకాంక్షలు. మిత్రులారా, ఈ దేశంలోనే ఏ ప్రాంతానికి ఏ రాష్ట్రానికి లేని గొప్ప చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉన్నది. నాతో పాటు ఈ తెలంగాణ చరిత్ర మీద అవగాహన ఉన్న మీకు రాజులు రాజ్యాలలో యుద్ధం చేసుకున్నది ఈ భూమి మీద ఆధిపత్యం కోసమే. అదే కాదు, ఆనాడు జల్ జమీన్ జంగుల్ అనే నినాదంతో పోరాటం చేసిన కొమరం భీముడు ఈ భూమి కోసమే. ఆ తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నల్గొండ వరంగల్ జిల్లాలలో ఎర్రజెండా ఎగిరింది ఈ భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసమే. ఉమ్మడి రాష్ట్రంలో అయినా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అయినా ఈ ప్రాంత ప్రజలు కన్న తల్లి మీద ఎంత మమకారాన్ని చూపించిండ్రో సొంత గ్రామంలో భూమి మీద కూడా అదే మమకారాన్ని, అదే అనుబంధాన్ని కొనసాగించింది. ఎప్పుడెప్పుడు ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్నారో, ఈ భూములను ఆక్రమించాలనుకున్నారో, పేదవాళ్ళైనా, దళితులైనా, గిరిజనులైనా, మారుమూల ప్రాంతాలలో నిరక్షరాస్యులైన నిటారుగా నిలబడి కొట్లాడిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకు ఉన్నది. దానికి ఉదాహరణనే ఇస్నూరి దొరలు చెరబట్టాలనుకున్న ఎకరమో 2 ఎకరాల భూమినో ఒక సామాన్యమైన ఆడపడుచు చాకలి ఐలమ్మ భూమిని దొరలు ఆక్రమించాలనుకుంటే చాకలి ఐలమ్మ వీరనారి చాకలి ఐలమ్మగా మారి ఈనాడు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిని అందించిందంటే దానికి కారణం భూమి అన్న సంగతి మీరందరూ గుర్తించాలి. ఎందుకు ఈ చరిత్రను మీకు గుర్తు చేస్తున్నా అంటే భవిష్యత్తులో భూ యజమానుల యొక్క హక్కులను, భూ యజమానుల యొక్క భూమి సరిహద్దులను నిర్ణయించే అధికారం ఈనాడు తెలంగాణ రాష్ట్రం మీ చేతుల్లో పెట్టబోతుంది. ఒకవేళ ఇందులో తప్పులకు తావిస్తే
ప్రజలు మీ మీదనే కాదు ఈ ప్రభుత్వం మీద తిరగబడే అవకాశం ఉన్నది. కన్న తల్లి మీద ఆధిపత్యం చెయ్యాలని ఎవరైనా అనుకుంటే అతి సామాన్యుడు కూడా తిరగబడిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉంది. అందుకే మిత్రులారా, ఈనాడు మీరందరూ ఆలోచన చేసి ఆనాటి చట్టం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ధరణి అనే చట్టం కొద్ది మంది దొరలకు చుట్టంగా మారింది. ఈ ధరణి దరిద్రం ఒక ఎంఆర్ఓను పెట్రోల్ పోసి తగలబెట్టిన చరిత్ర ఈ తెలంగాణలో ఉంది. ఈ ధరణి దరిద్రం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో జంట హత్యలకు కారణమైంది. ఈ రకంగా ధరణి దోపిడీ గురించి ధరణి చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించి దోసుకోవాలనుకున్న దొరలకు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేసిండ్రు. ఎన్నో కారణాలు ఉండొచ్చు మా గెలుపుకు, కానీ వాళ్ళ ఓటమికి ప్రధానమైన కారణం ఈ ధరణి అనే భూతాన్ని పెంచి